నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో డివిజన్ స్థాయి పరిధిలో 9 మండలాలకు చెందిన మహిళా సర్పంచ్లకు 3 రోజుల శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్పు ద్వారా విజేతలు సాధికారతతో స్వపరిపాలన సాధ్యమనే అంశంపై జిల్లా ట్రైనింగ్ సెంటర్ నుంచి వచ్చిన శిక్షకులచే మహిళా సర్పంచ్లకు శిక్షణ ఇచ్చారు. గ్రామ పంచాయతీలను మహిళా సర్పంచ్లే స్వయంగా ఎలా పరిపాలించాలి అనే దానిపై వారికి అవగాహన కల్పించారు. అదేవిధంగా చట్టాల అమలు, ప్రభుత్వ ఉత్తర్వుల గురించి అవగాహన కల్పించారు. 3 రోజుల కార్యక్రమంలో ఆత్మకూరు ఎంపీపీ కేత వేణుగోపాల్ రెడ్డి, ఎంపీడీఓ రఫీఖాన్ మరియు మహిళా సర్పంచ్లు పాల్గొన్నారు. చెప్పారన్నమాట. దాని గురించి మేము చాలా వచ్చాము. ఈ రోజు కూడా మాకు కొన్ని విషయాలు చెప్తారట. అవన్నీ వాళ్ళు కూడా అడగాలి, మనకు నిలదీసి అడగాలి. మనం ఉన్నప్పుడు మనం పెంచుకోవడానికి ముందు వాళ్ళకు. కాబట్టి ప్రజాస్వామ్యం తెలుసు కదా, మనందరూ ప్రజాస్వామ్యం తెలుసు కదా. ప్రజాస్వామ్య సర్పంచ్ అందరికీ, మహిళా సర్పంచ్ అందరికీ ఆ విషయం తెలుసుకుంటున్నాను. ఏం చెప్పారు కదా, 3 రోజులు జ్ఞాపించుకోండి, అలాగే పెట్టుకోవాలి కదా. జనవరి పంచాయతీ వస్తారు, మీరు జెండా ఎగరేస్తారు. ఆ రోజు మీరు రాష్ట్రం పెట్టుకోవచ్చు. అది ఎలా ఎక్కడ పెట్టాలి, ఎట్లా నోటీస్ ఇవ్వాలని చెప్తాను. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా 3వ తేదీ 4వ తేదీ అలాగే షేర్ చేస్తారు. అలాగే అక్టోబర్ నెలలో ఖచ్చితంగా మనం గ్రామ సభని నిర్వహించాలి. నమస్కారం, నేను ఆత్మకూరు ఎంపీడీఓని. తేదీ 26, 27, 28 ఈ 3 రోజుల పాటు మన డివిజన్లోని 9 మండలాల్లో గల 110 మంది మహిళా సర్పంచులకు మహిళా సాధికారత దిశగా స్థానిక సుపరిపాలనలో గ్రామీణాభివృద్ధి దిశగా మార్పు అనే అంశం మీద శిక్షణా కార్యక్రమం నిర్వహించమని చెప్పి ఆత్మకూరు డివిజన్ హెడ్ క్వార్టర్గా ఉన్నందున నాకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఈ విషయమై తగు చర్యలు చేపట్టి శిక్షణా కార్యక్రమం గత 2 రోజుల నుంచి నిర్వహించడం చేస్తున్నాము. ఈరోజు చివరి రోజు. 110 మందికి గాను సరాసరిన ప్రతిరోజు 70 నుంచి 80 మంది హాజరై ఉన్నారు. ఇక్కడికి నెల్లూరులోని జిల్లా శిక్షణా కేంద్రం నుంచి ట్రైనింగ్ ఇచ్చి శిక్షకులు వచ్చి శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ ద్వారా మహిళా సర్పంచులు వారంతట వారే ఆ గ్రామ పంచాయతీలో పరిపాలన చేసేటట్టుగా వారికి చట్టాల పట్ల, ప్రభుత్వ ఉత్తర్వుల పట్ల, అట్లాగే నియమాలు, నిబంధనల పట్ల అవగాహన కల్పించడం చేస్తున్నాము. ఈ కార్యక్రమముని డిజైన్ చేసి నిర్వహించడానికి నా చేతికి ఇచ్చినందుకు జిల్లా అడ్మినిస్ట్రేషన్కు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి మహిళా సర్పంచులందరికీ, అనగా గత 3 రోజుల నుంచి ఇక్కడికి చేసి శిక్షణ పొందుతున్నటువంటి మహిళా సర్పంచులందరికీ, శిక్షకులకి, ఈ శిక్షణా కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.